ఈసారి నేను ప్యాంట్ లైనింగ్ కటింగ్ వీడియో తీసుకొచ్చాను. ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని మా అమ్మ వీడియో రికార్డ్ చేసి పంపించిండే. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదేంది లైనింగ్ ప్యాంటా? ఇగో ఇది కూడా ఇంకా ఇందాక డ్రెస్ వేసినట్టే వేయాలి. పైన ఎట్లా మళ్ళా? పైన ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది కట్ చేసుకుంటా. ఇది కట్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా, చూపిస్తే ఎట్లా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా మనకి ఇట్లా సెట్ అవుతుంది, ఇట్లా చూసుకోవాలి. అట్లా అర్థం కాకపోతే ఇట్లా చూసుకోవాలి. కొంచెం తక్కువనే ఉంది, ఆడికి ఉంది. లైనింగ్ సామాన్యంగా ఎవరు వేసుకోరు ఆమె ఎక్కువ. ఇది కూడా లైన్, ఇది మడత మీద ఉంది కదా, ఇది ఒక మడత, ఇది ఒక మడత. ఇది అంచులు ఇటు ఉండాలి, ఫోల్డింగ్ మనకి వెళ్ళి ఉండాలి. డ్రెస్ కూడా ఇట్లానే వేసుకోవాలి. అవుతుంది, మడుతుంది మా ప్యాంట్ ఏం కదా. ఈడు వరకు ఉంది, ఇట్లా కూడా తీసుకోవచ్చు, అంత అవసరమే లేదు. ఇట్లా నాకేం రావాలంటే ఈ భాగం, ఈ పైన భాగం జాయింట్ కావాలి. ఇవి 4 పీసులు రావాలి. ఇప్పుడు అవి 4 వస్తే మిగతా మొత్తం ప్యాంట్ పీసు. ఈ 4 పీసులు మళ్ళీ ఇక్కడ రావాలి. కుట్లకి అక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చింది కుట్లకి. హైట్ కూడా మళ్ళీ మలవాలి కదా దీన్ని, లేదంటే ఒకవేళ తక్కువ ఉందనుకో అది మలుచుకోవచ్చు. బరాబర్ ఉంది. ఇది ఇక్కడ లోపలికి తీసిన కదా, అంత తీయకుండా ఇట్లా ఇట్లా తెచ్చుకోవచ్చు. నేను ఇట్లా మనకు అవసరం ఉన్నంత యూజ్ చేసుకోవచ్చు. ఇది వీడికి ఇట్లా సరిపోతుంది. ఇంకా కొలుచుకున్నాడు అంటూ ఏమి ఉండదు. ఇది ఒకవేళ చిన్నగా ఉన్నా ఇది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కింద పెట్టి చూపిస్తే అప్పుడు కరెక్ట్ వస్తుంది. చూపిస్తాను నాకు ఒక్కటి కుడితే ఇంకో దానికి కొలతతో అంతగా ఉండదు. ఇవేం అవసరం లేదు. అయిపోయిందా ప్యాంటు? గింత జల్లి ఏమైందిరా? కారా నువ్వు అనుకో. ఇది కుట్లకు ఇది 2 మడతలు మలుచుకుంటే మందంగా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ ఉంది. ఇందాక తక్కువ అనిపించింది. ఈ పైన వేసుకోవడానికి దీనికి మళ్ళీ ఎడ మిగులుతుంది. ఓకేనా? ఓకే. లేదు లేదు, ఇది ఎట్లా ఉంటే అట్లా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. కరెక్ట్ వచ్చింది హైట్. ఇది నాడలకు వస్తుంది ఎక్స్ట్రా.